ప్రవర్తించాలా? మన వీరత్వానికి అవమానం. వారి సంగతి వదిలే. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో చెప్పు. నీకు ముఖ్యమైన పని పడింది చూడు. నాకు ప్రతి నెల 10 లక్షల ఆయుధాలు సప్లై చేయాలి. ఆయుధాలతో నీకు చెప్పను మహేంద్ర, లక్షల తయారు చేస్తున్నావా? ఒక విధంగా అలాంటిది మన దేశంలో అయ్యగలరు సృష్టించి ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని ఒక ముఠ ప్రయత్నిస్తుంది. అందుకే వాళ్ళకి ఆయుధాలు అందిస్తానని మాట ఇచ్చారు. అయితే పెద్ద పాతినే పట్టానమాట. బాగా గిట్టుపడుతుంది కదా. అందుకేగా దేశాన్ని వాళ్లకు దారాదత్వం చేయబోతున్నా. ఈ పేమెంట్కి ఏం తోకాలేదు. ప్రతి నెల 10 లక్షలు నేను ఇస్తాను. ఓకే మిస్టర్ మహేంద్ర, ఓకే. ఈ ఆనంద సమయంలో మా రంగానితో నిన్ను తెచ్చుకుందాం. కమాన్. బతుకమన్నది ఆడపిల్ల సిగ్గులన్నది అగ్గిపుల్ల అంటుకుంటది ఆడపిల్ల జంటకుంటది. అందరప్పుడే అంటి కట్టుకు నీ ముద్దు తీసేసుకో. ఆడపిల్ల సిగ్గులన్నది ఇలుగుతో విడి సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం. ఇలుగుతో విడి సగమైపోయే చూసుకో మరి నా ఇష్టం. అంగుళానుకో మంగోది
అప్పుడే పెంచేస్తుంది. పుల్ల బగ్గమన్నది సరుకులు దొరుకుతున్న దొంగ సరుకే నాకిష్టం. దొంగ సరుకులు దొరుకుతున్న దొంగ సరుకే నాకిష్టం. కంటిపులో గారవుది వంటి నిండ బంగారవుది. కొంత లాభము కొంత మానుకు చాలా వేళకి ఆడపిల్ల సిగ్గులన్నది గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ దేవా, ఏంటి విశేషాలు? విశేషాలుగా మేడం చాలా ఉన్నాయి. అయితే ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టు. మీరు చెప్పిన విధంగా రామయ్య భార్యకి ఆపరేషన్ చేయించాను. ఇప్పుడు ఆమె కొలాసాగా ఉంది, కానీ ఖర్చు మాత్రం 50,000 అయింది. ఆఫ్టర్ ఆల్ డబ్బుదేముందేవా, రామయ్య అంకుల్ ఎంతో కాలం నుంచి మా ఇంట్లో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము. అది మీ మంచితనానికి నిదర్శనం మేడం. ఇకపోతే మీ నాన్నగారి పేరు మీద 10 మంది పేద విద్యార్థులకు చదువుకునే ఏర్పాట్లు చేశాను. దాని ఖర్చు 2 లక్షలు. వాట్ మిస్టర్ దేవా, ఆఫ్టర్ 2 లక్షలు? అవి మాకు లెక్క కాదు. ఈ విషయం పైన మా నాన్నకి తెలిసి ఆయన ఆత్మ ఎంతో శాంతిస్తుంది. ఇకపోతే మీ అమ్మగారి పేరు మీద అడుగుతున్న సన్నాల విషయంలో కొంచెం తేడా వచ్చింది. వాట్ మిస్టర్ దేవా, ఎనీ ప్రాబ్లం? ఎస్ మేడం. గతంలో ఆ సన్నాలం ఖర్చు నెలకు 10,000 అయితే సరిపోయేది, కానీ ఇప్పుడు 25,000 అవుతుంది. వాట్ మిస్టర్ దేవా, ఏమిటి మాట్లాడేది? మేము కోట్ల కొత్త ఆస్తి సంపాదించింది ఇనపెట్టో దాచుకోవడానికి కాదు, ఇలా మంచి పనులు ఉపయోగించడానికి. అది మీ మంచితనానికి నిదర్శనం మేడం. వీటన్నిటికీ మీ బావగారు చిరాకు పడుతున్నాడు. చూడదేవా, మా బావే కాదు, ఆ దేవేంద్ర దిగొచ్చి చెప్పినా నా నిర్ణయానికి మాత్రం అడ్డు వస్తే ఒప్పుకోను. ఓకే మేడం, ఈ ఆస్తి మీదే, ఈ ఆలోచన మీదే. మీ బావగారు కేవలం మేనేజర్ మాత్రమే కదా. వెరీ గుడ్ దేవా, బాగా తెలుసుకున్నావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. చెప్పండి మేడం, ఏమిటది? అదిగో ఇలా పిలవటం నాకేమీ ఇష్టం లేదు. ఏంటి దేవా ఇది? సారీ మేడం, నేను మీ దగ్గర ఉద్యోగం చేసేవాడిని. నేను మిమ్మల్ని అలా పిలిస్తేనే గౌరవంగా ఉంటుంది. చూడుదేవా, నువ్వు నేను ఒకే కాలేజీలో చదువుకున్నావు. నువ్వేదో ఆర్థిక పరిస్థితులు పట్టడం వల్ల నిన్ను తెచ్చి ఉద్యోగం ఇచ్చాను. అంత మాత్రం వల్ల నువ్వేమీ నన్ను మర్యాదించి పిలవాల్సిన అవసరం లేదు. మీరు చేసిన సాయం అనుక్షణం నా మనసులో మెదులుతూనే ఉంటుంది. అందుకే మీరంటే నాకు ఎక్కలేని గౌరవం. ఆల్వేస్ మీకు ఇష్టం లేని పని నేనెందుకు చేయాలి? ఇక నుండి మీరు ఎలా పిలవమంటే నేను అలానే పిలుస్తాను. మీరు గారు, అండి, గిండి అని
పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. సింపుల్ గా స్వప్నాన్ని పిలిస్తే చాలు. సారీ మేడం. ఓకే మీ స్వప్న, ఇప్పుడు హ్యాపీయేనా? వెరీ గుడ్, ఇప్పుడు చాలా బాగుంది. అన్నట్టు దేవా, మదన్కి ఎలా ఉంది? పర్వాలేదు స్వప్న, ఒక 10 రోజుల్లో కాలు సర్దుకుంటుంది. డబ్బేమైనా కావాలా? అవును, ఒక 10,000 ఇవ్వండి. హాస్పిటల్ అనే ఖర్చులు ఉంటాయి కదా. ఓకే, తెస్తాను, ఇక్కడే ఉంది. ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. నీ అవ్వ నిన్ను మేడం మేడం అని పిలిచింది నీ మీద గౌరవంతో కాదు, నిన్ను మాయ చేయడానికి. ఎప్పటికైనా నీ మెల్ల ముడుమలు వేసి నీ అందంతో ఆడుకుంటాను, నీ ఆస్తిని వాడుకుంటాను, నా కళ నిజం చేసుకుంటాను. ఇప్పుడు చినుకులవాన చిన్నదాన చిరిగేసి నమ్ము అందిస్తావా కొత్త అందాలని. ఇప్పుడు చినుకుల బాణ చిన్నదాన చిరికేసి నమ్ము తలుపు మన మెరుపుల మెరుపుల మెడికి పడు పద్మ పదకులు మొదలు తెలిసినది చర్యలు చర్య. కోరి కన్నే తనం ఒక దాటే క్షణం కౌగిలింటే సుఖం. ఇప్పుడు చినుకల బాణ చిన్నదాన చిరికేసి నమ్ము తన గురించి వెలుగుకి తెలియను మందుల సుఖలు మనసుకు తెలియను మన రుచులు మగమతికి తెలియనుగా. గుండెల్లో పుట్టింది గిలిగింత కాకింది మెల్లంగా బెల్లంత అయ్యారానే వరదై పొంగంగా. ఇప్పుడు చినుకల వాన చిన్నదాన చిరికేసి నమ్ము అందిస్తావా కొత్త అందాలని. ఓకే స్వప్న, ఇక నేను వెళ్ళొస్తాను.
ఇచ్చిన? అది అది మరి మా స్నేహితురాలి అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. అతని ఖర్చులకి పంపిస్తున్నాను బావా. ఎంత పంపించావు? 10,000. స్వప్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ అర్థమైనందుకు వేలు లక్షలు ఖర్చు పెడితే నీ ఆస్తి మొత్తం ఆర్థిక సరఫరా హరించిపోతుంది తెలుసా? చూడు బావా, నేనేమి అనవసరం ఖర్చు పెట్టలేదు. అవసరం వచ్చింది ఖర్చు పెట్టాను తప్ప. దానికి కూడా ఒక హద్దు ఉండాలిగా. చూడు బావా, నా హద్దుల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ హద్దులో నువ్వుంటే చాలా మంచిది. స్వప్న, నీకు సంబంధించిన రాజ్య విషయం నాకు అవసరమే. ఎందుకంటే మావయ్య చనిపోతూ నిన్ను నీ ఆస్తిని నాకు అప్పగించాడే. ఆయన అప్పగించలేదు, దూరం చుట్టరికంతో నువ్వే అందుకున్నావు అంతేనా? స్వప్న, ఏమిటి పిచ్చి మాటలు? నీకెవరు మర్చిపోయిందా? మతిపోయింది నా కాదు బావా, నా మాటలు విని నీకు మతిపోయింది అంతేనా? తెలిసి కూడా మాట్లాడకు. నీ ఆస్తి మొత్తానికి అధికారినే నేనే. పొరపడుతున్నావు బావా, నువ్వు ఆఫ్టర్ ఆల్ జనరల్ మేనేజర్ మాత్రమే. ఈ ఆస్తి నీది కాదు. కేవలం మేనేజర్ మాత్రమే కాదు,